కాబట్టి మనకి నిందలో ఈ బాధలో ఇవన్నీ అలవాటే, మామూలే. అలా ఏడుతో కూర్చుంటే అసలు మన దేశం కోసం కాదు, వీళ్ళ గురించి ఎడుతూ సరిపోతుంది. ఎందుకంటే రోజు కొంతమంది అంటారు, మరి 100 మంది గురించి ఎడుతూ ఉంటే మరి దేశం కోసం ఎప్పుడు ఎడుతాం? మన కన్నీరు విలువైంది, అన్నిటికీ ఏడవకండి. దేశం కోసం ఏడవండి, కడవరి ఉద్యమం కోసం ఏడవండి, సంఘం కోసం ఏడవండి. ఆమేన్ చెప్పారా? ఆమేన్. కనుక ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? జపాలు గట్టిగా ఆమేన్. టైం అయిపోయింది. మా విజయబాబు గెలిచాడు. యాక్చువల్గా నేను గెలవగలను కానీ మా ఊడిని గెలిపించాలని ఎంతసేపు. తండ్రి ఎప్పుడు కూడా గెలుపులో ఆనందించడు, గెలిపించలో ఆనందపడతాడు. తెలుసుకో. రాజుకొచ్చాను మీ గురించి ఇవ్వకుండా వెళ్ళిపోతానేంటి? నాన్న తిప్పలు పడి ఎదర నిప్పులు మాని దేవుని స్తోత్రం. అందరూ ఆదమని పడుకోండి, నేను పడుకోను. ఇంకోండి కిలోమీటర్ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం, ఉద్యమం, దర్శనం. పడుకోను కదా నేను దాకా. నాకున్న పని ఏముంది? మీ అంత బిజీగా ఉన్నాం, ఖాళీగానే ఉంటాను ఎక్కువసేపు, కానీ ఎక్కువసేపు పడుకోను. దేవునికి స్తోత్రం. మీకు టార్గెట్ ఇచ్చానా లేదా? దేవుని కృపలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పిలుపుని తీసుకున్నామా? మన పొయ్యిలు కాదు, మన ఇల్లు కాదు, పొగే కనపడాలి. అది మన టార్గెట్. ఆంధ్ర క్రైస్తవ సంఘం, భారత క్రైస్తవ సంఘం చూస్తే ఒక ధూమస్తంభమై కనబడాలి. అది మన టార్గెట్. ఓకేనా? ఇక ధూమస్తంభంలో ప్రార్థించు వారి విషయంలో కొన్ని మాటలు ఊరికే అటు చదువుతాను, మనసులో పెట్టుకోండి. ప్రార్థన చేసేవారంతా ప్రార్థనా పరులు అవ్వాలి. పదాలు పట్టుకోండి సీరియస్గా. అది యూట్యూబ్లో ఉంటుంది, నువ్వు కంగారు పడితే ఎక్కర్లా, క్షేమంగా ఉంటుంది. నీకు ఇంతకంత టెన్షన్ మిస్ అయిపోతాయి. ఎక్కడికి వెళ్తావు? రికార్డు ఆన్లైన్లో మాట్లాడుతున్నాను నేను, అన్ని స్పృహలో ఉండే, నాకేం టెన్షన్ లేదు. హల్లెలూయా. ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతిదీ నేను ఆన్లైన్లో ఉన్నాననే స్పృహలో ఉండే మాట్లాడాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసేవారంతా ప్రార్థనా పరులు అవ్వాలి. అనగా ప్రార్థనలో సమయం కాలం గడిపేవారు అవ్వాలి, మరియు ప్రార్థనలో పోరాడేవారై గెలిచేవారు అవ్వాలి. ఒక టార్గెట్ దొరికిందంటారా? హలో, మా ఇంక చూస్తలేదో మాట్లాడలేదు, మీరు చెప్పరా ఇప్పుడు? రెండోది, ప్రార్థన చేసేవారంతా ప్రార్థనా పరుల వలన ఒకట్లో అన్నాం కదా. 2, ప్రార్థనా పరులంతా ప్రార్థన కొరకే ఒంటరవ్వాలి. ప్రార్థన కొరకే ప్రాణం కోల్పోవడానికైనా తెగించాలి. ప్రార్థించకపోతే పాపం చేసినట్లే అనే సమర్పణలోకి రావాలి. ఒప్పుకున్నారా? మూడోది, మరి ప్రార్థనా పరులంతా ఒక్కటవ్వాలనుకున్నాం కదా. ప్రార్థనా పరులంతా ఒక్కటవ్వాలన్నాం కదా, వారి ద్వారా సేవకులంతా ఒక్కటవ్వాలి. తద్వారా కులం, ప్రాంతం, సంఘం, డినామినేషన్ భేదాలు పోవాలి. తద్వారా క్రైస్తవులంతా ఒక్కటైపోయి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి. నెక్స్ట్, ప్రార్థించేవారి బంధకములు తెగిపోవాలి. ప్రార్థనలో వారు పరవశమైపోవాలి. ముఖరూపం మారిపోవాలి. మహిమతో ప్రకాశించాలి. ఓకేనా? నెక్స్ట్ 5, ప్రార్థించే వారిని దేవుడే సిఫారసు చేయాలి. ప్రార్థించు వారిని రాజులే శరణు వేడాలి. చివరిగా 6వది, ప్రార్థించువారు ప్రకృతిని, సృష్టిని శాసించగలగాలి. లాస్ట్ అండ్ ఫైనల్, ప్రార్థించువారు ప్రభువైన యేసు రమ్మని ప్రార్థించాలి. కొట్టా ఇప్పుడు గట్టిగా. ఈ 7 కొంతకాలంగా పొదుగుతున్నాను, దాని మీదే ఉన్నాను. మీకు ఇచ్చేసాను. ఇప్పుడు ఇక మీరు ఆ పని మీద ఉండండి. అల్టిమేట్ టార్గెట్కు ధూమ స్తంభములాగా మారి